విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మేషరాశి వారికి 1 మార్చ్ నుంచి 15 మార్చ్ వరకు గ్రహస్థితితో పాటు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది. అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో సంక్షిప్తంగా మనము తెలుసుకోబోతున్నాము అని. అలాగే ఈ రాశి ఫలాల్లో ప్రత్యేకంగా ఏంటంటే ధన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది అది తెలుసుకోబోతున్నాము. ఇక చూసుకున్నట్లయితే మీ జాతకంలో దశాంతర దశ గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. మేషరాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం కనుక చూసుకున్నది చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. కేవలం నేను ఏదో మిమ్మల్ని కామెడీ పెట్టడం కాదు, నిజంగా చాలా బాగుంది. రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల రవి, దాంతో పాటు ప్రత్యేకంగా బుధుడు, శని ఉండడం వల్ల అని శుక్రుడు కూడా రాశి పరివర్తన అయిన తర్వాత లాభస్థానం లోపల వెళ్ళబోతున్నాడు. అంటే 4 గ్రహాలు లాభస్థానం లోపల ఈ మార్చి లోపల మీతో పాటు అయితే ఉండబోతున్నాయి. ఒక రకంగా చూసుకున్నైతే మేషరాశి వారికి పూర్వం మీరు చేయాల్సిన పనులు ఏవైనా పెండింగ్ ఉన్నట్లయితే అవి ఈ నెల లోపల సంపూర్ణంగా పూర్తి విధితో పాటు పూర్తిగా అయ్యే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది. కాబట్టి మేషరాశి వారికి ఆర్థిక క్షేత్రాల్లో ఫ్యామిలీ సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వదిలేసినట్లయితే మిగతా అన్ని చోట్ల మీకోసం బాగానే ఉండబోతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ లోపల చిన్న తగులు అవుతుంటాయి. ఈ తగులు ఎందువల్ల అవుతుంటాయి అంటే తొందరపాటు వల్ల మేషరాశి వారి జీవితం లోపల తగులు అవుతుంటాయి. అని మేషరాశి వారి సంతానం ఎవరైనా కావచ్చు, సంతానం గురించి కాస్త మేషరాశి వారు ఎక్కువ ఆలోచించడం వల్ల వాళ్ళ అంటే కాస్త ఆలోచన ఎక్కువ ఉండబోతుంది. సంతాన భవిష్యత్తు వల్ల, ప్రేమ జీవితం లోపల, అదే రకంగా కెరియర్ పరంగా ఈ మేషరాశి వారు కాస్త టెన్షన్ తీసుకోబోతున్నారు. మరి టెన్షన్ అవసరమా అంటే అంత అవసరం అయితే లేదు, కానీ మీరు టెన్షన్ అయితే చాలా ఎక్కువ తీసుకోబోతున్నారు. పంచమ స్థానం పైన రవి, శని, బుధుడు, కుజుని అష్టమ దృష్టి సంబంధం పంచమ స్థానంపై ఉండడం వల్ల మేషరాశి వారి విద్యార్థులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకు కూడా కాస్త స్ట్రెస్, కాస్త బాధ, కాస్త భయం, అయోమయం తెలియని కాస్త ఫీలింగ్ అయితే ప్రస్తుత సమయకాలంలో అయితే ఉండబోతుంది. ఎప్పుడైతే శుక్రుడు రాశి పరివర్తన చేసుకుని కుంభరాశిలో వెళ్తాడో అప్పుడు కాస్త రిలీఫ్ తప్పకుండా మీరు పొంది తీరుతారు. అని ఆర్థిక క్షేత్రాల్లో మహాధని యోగం 7th మార్చ్ తర్వాత చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కెరియర్ పరంగా ఏదైనా మార్పు చేసుకోవాలనుకున్నట్లయితే, కెరియర్ లోపల ఏదైనా గ్రో చేయడానికి ఏదైనా ప్రయత్నిస్తున్నట్లయితే తప్పకుండా మీరు గ్రో చేయండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాస్త ఏంటంటే మీరు చదువుకున్న చదువు మెథడ్ ఏదైతే కాస్త మార్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే ప్రతిరోజు మీరు ఏ విధంగా అయితే చదువుకునే వాళ్ళు ఆ విధంగా చదువుకోవడం మానేసి వేరే విధంగా ట్రై చేయండి. ఎందుకంటే మీరు ట్రై చేస్తున్న ప్రస్తుతం పద్ధతి ఏదైతే ఉందో అది అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. ఆ పద్ధతిని మార్చండి, తప్పకుండా మీ స్టడీ లోపల ఇంకా గ్రోత్ తప్పకుండా అయి తీరుద్ది. కుటుంబ పరంగా అంటే మీ మదర్, మీ ఫాదర్ వాళ్ళ పరంగా చూసుకున్నట్లయితే మదర్ ఆరోగ్యం అంత అనుకూలంగా అయితే ఈ 15 రోజుల్లో కనిపించట్లేదు. అని ఇంకోటి ఏంటంటే మీరు తీసుకోబోయే నిర్ణయాలు కాస్త జాగ్రత్తగా చూసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి. అని ఇంకో పాయింట్ ఏంటంటే ఆరోగ్యపరంగా కాస్త చిన్న ఇబ్బందులు అయితే ఉండబోతున్నాయి. ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందికరంగా స్థితి అయితే ఉండబోతుంది. శత్రువుల వల్ల మీరు అనుకున్న పని కాస్త ఆగిపోయే అవకాశం అయితే చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది. మీరు ఏ పని చేసినా, ఎలా చేసినా అందులో శత్రు సంఖ్య పెరగడం వల్ల శత్రువులతో పాటు అనవసరమైన తగులు అయ్యే అవకాశం అయితే ఈ నెల లోపల, ఈ 15 రోజుల లోపల అయితే కనబడుతున్నాయి. కానీ ఒక విషయం తెలుసుకోండి, మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారో, అని ఏదైతే చేద్దామని మీరు అనుకుంటున్నారో దానికన్నా ముందు దాని గురించి ఎవరిదైనా దగ్గర సలహా తీసుకోండి. వ్యాపారం కావచ్చు, జాబ్ మానేయాలన్నా, జాబ్లో పరివర్తన చేసుకోవాలన్నా అది కాస్త మీరు ఎవరిదైనా సలహా తీసుకొని చేయండి.
ఎందుకంటే రా ఈ ఇప్పుడు ఈ నెల లోపల తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ మీకోసం ఉండబోతున్నాయి. ఎందుకంటే రోజులు ఈ 15 రోజులు మీకోసం అనుకూలంగా ఉండడం వల్ల ఈ అనుకూల రోజుల్లోపనే మీరు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం తర్వాత మీకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే తర్వాత మీకు ఈ మాట చాలా గుర్తొచ్చుద్ది. ఏప్రిల్ ఆ సమయం లోపల నేను చెప్పే మాట మీకు తప్పకుండా గుర్తొచ్చుద్ది. కాబట్టి దానికన్నా ముందు నేను చెప్పిన విషయం చాలా జాగ్రత్తగా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. కేవలం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిగతా అన్ని రోజులు మీకోసం బాగానే ఉండబోతున్నాయి. శ్రమ చేయండి, స్ట్రగల్ చేయండి. స్ట్రగల్ లోపలే మీరు సక్సెస్ తప్పకుండా దాగుంది. ఇక ఆర్థిక క్షేత్రం లోపల ఇచ్చిన డబ్బు తిరిగి రావాలంటే ఏదైనా ఒక పరిహారం ఉందా? తప్పకుండా ఉంది. ఈ 15 రోజుల లోపల మీరు కనుక ప్రతిరోజు కనకధార స్తోత్రం కనుక చదువుకున్నట్లయితే మీరు ఇచ్చిన డబ్బు, మీకు రావాల్సిన డబ్బు, మీరు డబ్బు సంపాదించాలని ప్రయత్నించినా కూడా తప్పకుండా వచ్చి తీరుద్ది. ఎందుకంటే గోచరం లోపల గ్రహస్థితి ఆ విధంగా ఉండడం వల్ల మీరు దాన్ని కాస్త పుషప్ దాన్ని వాడుకున్నట్లయితే ఈ సమయాన్ని తప్పకుండా మీ ఆర్థిక క్షేత్రాల లోపల మంచి లబ్ధి అయితే పొంది తీరుతారు. శ్రీమాత్రే నమః.